నా ఊరు ఇది, నా ఇల్లు ఇక్కడ, నా కుటుంబం ఇది. ఇది సమాజంగా ఏర్పడడం కోసమే. అంటే ఒక సమాజంగా ఉండవు కాబట్టి మనిషి సంఘజీవి కాబట్టి ఎప్పుడు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసుకుంటాడో అతనికి సమాజంలో విలువ ఉండదు. ఊరిని నిర్లక్ష్యం చేసుకున్నా కూడా బయట సమాజంలో విలువ ఉండదు. యూనిటీ ఇన్ డైవర్సిటీ. కాబట్టి గ్రామం గురించి ప్రతి ఒక్కరు కూడా అతీతంగా, ఒక దురదృష్టం ఎలాగంటే కులాలుగా విడిపోతున్నాం, మతాలుగా విడిపోతున్నాం, పార్టీలుగా కూడా విడిపోతున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేస్తున్న ఉపాధ్యాయులు శివ గారిని ఈ సందర్భంగా తమ సందేశాన్ని వారి అదే రీతిగా అత్యుత్తమ క్రీడాకారులు తయారు చేయాలని ప్రతి డ్రిల్ మాస్టర్కి ఉంటుంది. కానీ కొంతమంది ఆ ప్రయత్నం బాగా చేయగలరు. ఈ రోజున ఈ వెలుగులోకి వచ్చిన పిల్లలే కాదు, ఆ గెలుపు మాస్టర్లు కూడా ఎంతో ప్రోత్సహించి పిల్లల్ని మంచి జీవితంలో పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అయ్యా, నీ జీవితంలో పైకి రావాలంటే నేనేం చేయాలి, ఏం చేస్తే పైకి వస్తాడు అని అడిగాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి చాలా బలహీనంగా, బక్కతలుగా, శక్తిహీనుడిగా ఉన్నాడు. ఈ సాక్రటీస్ గారు బాగా బలంగా ఎత్తుగా ఉన్నారు. అప్పుడు సాక్రటీస్ ఆ వ్యక్తిని ఒక రథ దగ్గరికి తీసుకువెళ్ళి ఇంచుమించుగా సాక్రటీస్ 6 అడుగుల పైన ఉంటాడు ఆయన. ఈ వ్యక్తి 5 అడుగుల నుంచి హైట్ కాదు. తీసుకెళ్ళి మునిగిపోయేలాగా నదిలో ముంచేస్తాడు ఈ వచ్చిన వ్యక్తిని. ఆ వ్యక్తి ఏం చేశాడంటే తను బయటపడడానికి ప్రయత్నం చేస్తాడు, బలంతో ఉపయోగిస్తాడు, కానీ రాలేకపోతున్నాడు. సాక్రటీస్ నొక్కేస్తాడు ఇలా నీళ్ళ కిందకి. ఈ వ్యక్తి చాలా పోరాడుతాడు. పోరాడి ఆఖరికి చేసేటంటే సాక్రటీస్ వంటి బలవంతుడైన వ్యక్తిని కూడా బయటకు కింటేసి తన నీళ్ళ పైకి రావడం జరిగింది. అంటే బలహీనుడు వ్యక్తి తనలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని కనుక పెంచుకోగలిగితే అద్భుతాలు సృష్టించగలడు. ఐజాక్ న్యూటన్ మీకు అంత గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. ఐన్స్టీన్ కూడా అటువంటి కదే. ఎవరు ఊహించలేదు ఐన్స్టీన్ అంత గొప్ప శాస్త్రవేత్త అవుతాడు. వీళ్ళలో ఉండడం వల్ల లేదండి అని ప్రశ్నించుకుంటే వాళ్ళ ఆత్మబలం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, నేను ఏదైనా చేయగలను అనుకోబట్టి మానవుడు ఆదిమానవుడు స్థాయి నుంచి చాలా ప్రాణమే కాదు నేను అమల్లో పెట్టాలి. మరి మన గ్రామానికి ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేకతలు చెప్పాలంటే మరి రాష్ట్ర స్థాయి నుంచి మరి ఆయన వెళ్ళి రోసయ్య గారి చేతి మీద బొమ్మలు అందుకోవడం, అది మన ఊరు గర్వించదగ్గ విషయమే. అలాగే మన రాష్ట్రం నుంచి పైగా మన గ్రామం నుంచి జాతీయ స్థాయిలో మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మన గ్రామాలని జాతీయ చిత్రపటాలను నిలిపిన కూడా ఎంత గొప్ప నదైనా సరే, సముద్రం సరే చిన్న నీటి బిందుతోనే స్టార్ట్ అవుతుంది. అలాగే వీరి అభివృద్ధి కూడా ముందు పేరు వినపడింది. మండల స్థాయిలో ప్రత్యేకంగా పేరు పెట్టి ఎంపీ గారు మెచ్చుకున్నారంటే మనందరూ కూడా గ్రామ ప్రజలుగా ఈ ఇంతకాలం మనం దేశం మనకేం చేస్తుంది, లేకపోతే నాయకులు మనం ఏం చేశారని మనం అడుగుతున్నాం. కానీ మన గ్రామానికి ఏం చేసాం, గ్రామానికి ఎంతవరకు మనం చేసామని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. నేనే గ్రామంలోనే ఈ హై స్కూల్లో చదువుకున్నాను, మన బాలకుల హై స్కూల్లో చదువుకున్నాను. ఇదే స్కూల్లో చదివి నేను 2000 డిఎస్సీలో గవర్నమెంట్ ఎంప్లాయీగా ఒక సెకండరీ ఇయర్ ఉపాధ్యాయుడికి నేను సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఎంతో మందికి వెలుగులో తీసుకొచ్చి మరి కృషి చేసిన మరి మన మాస్టర్ కూడా నేను నమస్కారాలు అర్థం చేస్తున్నాను. ఇదే సభలో ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకి నేను వివరించుకున్నది ఏంటంటే పిల్లల్ని ఎవరిని కూడా మన హై స్కూల్ బ్యాంక్ జాబ్స్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కూడా నోటిఫికేషన్స్ పడుతున్నాయి. అలాగే సివిల్స్, గ్రూప్ 1 లాంటి గ్రూప్ 2 వంటి ఎగ్జామ్స్ కూడా ఈ రోజు కష్టపడి చదివితే కంపల్సరీ జాబ్ సాధించవచ్చు. అదే రీతిగా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వేలకున్న బెనిఫిట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ కొట్టే వీళ్ళు మంచి జాబ్స్, వీళ్ళు డిగ్రీ పూర్తి చేసి ఉంటే వీళ్ళు అప్లై చేస్తే జాబ్ వస్తుంది. వీళ్ళకి విపరీతంగా కష్టపడక్కల వీళ్ళకున్న సమాజం టెన్త్ ఉపయోగించి ఎగ్జామ్ అటెండ్ బాగా రాయగలిగితే వీళ్ళు జాబ్ మనమే
పిలుస్తాను. అలాగే చదువుకునే పిల్లలకు మరి జాతీయ స్థాయిలో పాల్గొన్న విద్యార్థులకు 1000 రూపాయలు అందుకోవడం వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. ఈ రోజుగా ఏ కార్యక్రమం చేపట్టినా చేపట్టినా నిజంగా ఎన్నో సభ్యులు అంటున్నారు సహాయం చేయడం జరిగింది. రావడం గొప్ప నైతిక బలాన్ని ఇచ్చినది. అవునండి, మన గ్రామం గర్వించదగ్గ విషయం. జాతీయ స్థాయిలో మన గ్రామం పేరు గడపడుతుందంటే మనకి ఈ గ్రామం గొప్పతనం కాదంటారా? ఈ గ్రామం పుట్టిన ప్రతి ఒక్కరు పెట్టింది. కాబట్టి వాళ్ళందరూ కూడా గుడి పిల్లలే, మన పిల్లలే, మన గ్రామం పిల్లలే. కాబట్టి రాజంపూడి గ్రామాన్ని అనేక రీతిలో మనం ఉన్నత సహాయం మేరకు అనిల్ కుమార్ గారు ప్రోత్సహించారు. భవిష్యత్తులో నేను కూడా మరి కొన్ని విషయాలు నేను కూడా నా ఆర్థిక సాయం మీకు అందజేస్తానని ఈ సభాముఖంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. క్రీడాకారుల గురించి అంటే గ్రామాల్లో క్రీడ గురించి సుమారుగా ఒక సంవత్సరం నుంచి ఒక పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అనుకుంటూనే ఉన్నాం. కానీ అప్పటి నుంచే ఎందుకు అన్ని అవాంతరాలే. ఎన్నికలు రావడం, ఎలక్షన్ తర్వాత తెలంగాణ ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం, ఆ తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్స్, ఎగ్జామ్స్, అంటే బయట నుంచి ఒక జిల్లా స్థాయి అధికారులను ఇక్కడ తీసుకురావాలని వారి చేతుల మీదుగా పిల్లలకి ప్రోత్సాహకాలు అందించాలని ఒక ఆలోచన అంటూ ఉండేది. అది మాస్టర్ ఇప్పుడు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. వీటితో పాటు నేను వృద్ధులకి చేస్తాను. అదేవిధంగా ఆ ఎమ్మెల్యే గారికి మన ఎమ్మెల్యే ఇంకా ఒకసారి మాట్లాడుకుని మానేసాం, కానీ ప్రతిసారి చెప్పి గుర్తువస్తుంది ఏంటంటే అది మనకి గుండెల్లో నిలుచుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి చెప్పడం కాదు, కానీ మీరు తర్వాత తరం మీకు చెప్తున్నాం ఈ సభ వేదిక మీద నుంచి. రాజకీయంగా మన ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 3 ఓట్లకి ఇచ్చారు, లేకపోతే 4 ఓట్లు ఉన్నాయి కాబట్టి 2 ఓట్లు అట్టేద్దాం, 2 ఓట్లు ఇచ్చేద్దాం. ఈ ఆలోచన పక్కింటి సిగ్గుపడతారు, మొదటిసారి కాకపోతే రెండోసారి. అలాగే సమాజం నేను ఒక్కరి మాత్రం సమాజంతో మాట్లాడే కింద అని కాకుండా మన దగ్గర మొదలు కావాలి. ఇప్పుడు హాకీ ఆడిస్తాంలే, మనకు సంబంధించిన ఆట కాదు, ఇక్కడ మనం ఆడిస్తాం పల్లెటూరులో బాణంపూళ్ళు హాకీ ఏంటి, వాళ్ళే వస్తారు గ్రౌండ్ లేదో కొంచెంసేపు ఆడుకుంటారు, ఆ గ్రౌండ్ సౌకర్యాలు వెళ్తుంది అని చెప్పి మన వాళ్ళు దానికి సైతం ఏం చేశాడు వచ్చినాడంటే మళ్ళా వచ్చేవాళ్ళు కూడా నీకు అది చేస్తాం అంటే 10 రోజుల్లో నమ్మి మళ్ళా ఓట్లేయాలని వస్తే డబ్బులు తీసుకోకుండా ఉద్దేశించి మా పంచాయతీ బోర్డు రాజంపూడి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులైన అప్పన్న గారిని సభలో ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. మరి కాంట్రాక్టర్ అప్పట్లో మాకు పీడీ గారు ఈ ప్రోత్సాహం నాకు ఇవ్వలేదు. నాకు ఇంటర్మీడియట్లో పీడీ గారు ఉండేవారు, అప్పుడు వాలీబాల్ స్టార్ట్ చేశాను. అలాగే హై స్కూల్ హాకీ వారే కాకుండా చాలామంది కూడా తెలియదు హాకీ గేమ్ ఉన్నది. ఈ గేమ్ని వెలుగులో తీసుకొచ్చినటువంటి ముఖ్యంగా డ్రిల్ మాస్టర్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. అంతేకాకుండా మన అనిల్ కుమార్ గారు ఈ బాణపూడి గ్రామంలో చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి చాలా ముఖ్యం చేశాం. ఈ అవకాశం పెద్దలకు చేపలు ఇస్తూ ప్రారంభిస్తాం. గ్రామ పంచాయతీ మెంబరైన అప్పన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన తన యొక్క ప్రోత్సాహాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఆవేదన కూడా తెలియజేశారు. ఆ రోజుల్లో నాకు సరైన ప్రోత్సాహం లేదని, కాబట్టి ఈ రోజుల్లో మీరు ఎంతో రెస్పాన్సిబుల్, ఎంతో ప్రోత్సాహాన్ని లభించింది. అదేవిధంగా ఆయన సభాముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు అనే కార్యక్రమాలు అనంతరాలు ఉంటాయి, ఇప్పుడే చూశాను. కాబట్టి ఎన్నైనా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ముందుగా ముందుకెళ్తేనే ఒక కార్యక్రమం చేయగలుగుతాం. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ రోజు ఎందుకు పెట్టాలంటే
తత్వం అనేది ఒక వ్యక్తిలో ఏం చెప్పాలంటే అనిల్ కుమార్ గారికి అవకాశం రావడం చాలా గ్రేట్. సేవ చేయాలని ప్రతి వారు అనుకుంటారు కానీ అది చేయడానికి ముందుకు రాదు. ఏదో ఒక ఉత్తరంలోనో లేదా రంగాల్లో ప్రభుత్వంలో రాదు. కానీ ఇంత ముందుకొచ్చిన ప్రోత్సహించిన వ్యక్తులు నేను ఇంటికి ఊళ్ళో ఫస్ట్ టైం వస్తాను. నేను వచ్చి 7 years అయింది. ఏం చెప్పడం ఎందుకంటే నేను 100 మంది మీకు అందులో నేను చూడలేదు. ఇది యాక్సాప్ స్టడీ కుమార్ గారు ఎలా చెప్పాలి చెప్పలేదు. చాలా గ్రేట్. అలాగే ఇక్కడ వచ్చిన చిన్నపిల్లలు ఉన్నారు, వాయిస్ లేడీస్ ఉంటారు. కానీ చిన్నపిల్లలు నేను ప్రాప్తం ఉంటాను. ఇంటర్నేషనల్ స్టేట్ నుంచి ఇంటర్నేషనల్ పిల్లల్ని ప్రోత్సహించాం. ప్రతి పిల్లలు కూడా అభివృద్ధి అనుకుంటారు. కానీ ఆ పిల్లల్లో కూడా కృషి ఉండాలి. చెప్పే గురువుగా కూడా మంచివాడే ఉండాలి. ఇది వచ్చిన స్టూడెంట్ టీచర్స్ ఎలా ఉన్నారంటే టైం పాస్ వచ్చి వెళ్ళిపోయే టైంలో ఉన్నారు. కానీ పీడీ గారి గురించి వెళ్ళాలి. నేను టీచర్ నెంబర్ ఆఫ్ పీడీ ఆఫ్ డిస్ట్రిక్ట్ వైడ్ ఈ సౌండ్ చాలా అది చాలా చాలా కొంచెం చెప్పుకున్నాం. మన ఊరికి పేరు ఇచ్చారు. మన ఊరు అందరికీ రాసి పేరు అందరికీ చిన్నపిల్లలందరూ కూడా రాసి చెప్తాను. అలాగే ఈ కార్యక్రమం చేయడానికి ఆయన ఎంత పాటు చేస్తున్నారనేది మనందరూ కూడా ఒకసారి బయటకు ఆలోచిస్తే చాలా ఖర్చుతో కూడిన కార్యక్రమం. కానీ ముందుకు వచ్చి ఇలా చేస్తున్నారంటే అనిల్ కుమార్ గారు కాకుండా ఆయన పుట్టించిన తల్లిదండ్రులు కూడా చాలా గొడవలు ఉంటారు. ఈ ఊరు అది తల్లిదండ్రులు పెట్టుకోవాలి. అనిల్ కుమార్ గారు ఎందుకంటే అంత మంచి బిడ్డని ఊరికి ఇచ్చారు ఆయన. నేను ఆయన ఎప్పుడు చూడండి ఫస్ట్ టైం తోటో కనుక ఈ సభాపూర్వంగా నేను చెప్తున్నాను. ఈ ఇటువంటి ఉద్దేశాలు ఏమైనా చేసినప్పుడు మా వంతు నా సహకారం. ఒక గ్రామంగా కూడి కూర్చున్నాం. ఒక కుటుంబంగా మా గ్రామస్తులందరూ కూడా ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్ఫూర్తి పొంది తమ సలహాలని సూచనని అందించడానికి అదేవిధంగా భారతదేశ కార్యక్రమాలు చేయవలసిన ఒకవేళ లోటుపాట్లు ఉంటే కూడా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడానికి ఎవరికైనా కావాల్సి ఉంటే కనుక వేదిక మీద వచ్చి ఈ వేదికని స్ఫూర్తిదాయకంగా ఉపయోగించాల్సిందిగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఎవరైనా అండి దయచేసి వచ్చి ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఈ సందర్భంగా మాస్టర్ గారు రామగారి గారిని వచ్చి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం గురించి పిల్లరా ఇప్పుడు వచ్చిన వెనుకబాల పెద్దలకు ముందున్న పిల్లలకు అమ్మలకు ఆయనకు అందరూ నా హృదయపూర్వక వందనాలు. నేను సేవకుని రాజకీయంగా లేక సాంఘికంగా ఏం మాట్లాడో నాకు అంతగా రాబోయే మంచి వ్యక్తిగా రాబోయే అనేకులు నేను కూడా ఆయన కోరుతున్నాను. మరి ముఖ్యంగా వీళ్ళు ప్రభుత్వ నమ్మినటువంటి మాస్టర్ గారు కూడా ఈ యొక్క బాధను కూడా వచ్చి ఎంత గొప్ప ప్రోత్సాహం ఇస్తున్నారని ఆలోచన ఎంతో సంతోషిస్తున్నాను. నేను అనుకుంటాను సహోదరుల ఐక్యత కలిగి ఎంత మేలు ఎంత మనోహరం. అది అహోరు తల మీద పోయినప్పుడు తల తడిసి గడ్డం పెట్టి అంగీలు అందరూ వాటి దిగదారినా దానికి కూడా ప్రయోజనము ఏదైనా సేవకుడిగా ఏదేమైనా దిగారా అందరూ కూడా సువాసన కలిగి రాబోయే జనాలు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ నేను ఈ విషయాన్ని ముగిస్తున్నాను. గురువు హల్లెలూయా. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేస్తున్న కృష్ణ దేవాలయం యొక్క పూజారి గారిని ఆచార్య గారిని వచ్చి 2 నిమిషాలు తమ సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతుంది. సేవా కార్యక్రమాలు అద్వితీయమైనటువంటి ప్రతిభా పాఠమాలను కనబర్చినటువంటి అనిల్ కుమార్ గారికి విద్యార్థులను ఎంతో ఉన్నత స్థాయి తీసుకువచ్చి
మన గ్రామానికి విద్యా సంస్థలకి మంచి పేరు సంపాదించినటువంటి తెలుగు మాస్టర్ గారికి ఇతర సభాసదులందరికీ కూడా వందనాలు సమర్పిస్తూ 4 వాక్యాలు మాట్లాడతాను. వృక్షాలు చల్లని నిర్మిస్తాయి, అలాగే తమ నీటిని తాగవు, జనాభాకి ఉపయోగపడతాయి. అలాగే సాగరం ఉత్తుంగ తరంగాలతో పొంగేటువంటి సాగరం జలప్రయాణాన్ని సృష్టించినప్పటికీ నదులు ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా తమలో పడుతుంది ఈ సమాజానికి మేలు చేస్తుంది. ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా సమాజానికి సేవ చేయాలని ప్రతి క్షణం ప్రతిబింబిపోతూ ఉంటుంది. వృక్షాలు చల్లని నీళ్ళిచ్చినట్టుగానే మధురమైన ప్రాణాలే కాక మనకి ఆరోగ్యాన్ని అందించేటువంటి ఔషధాన్ని కూడా ఇస్తాయి. జాతి అంతా ఆరోగ్య పరిపూర్ణంగా ఉండాలని వృక్షాలు భావిస్తాయి. నదీ నదాలు కూడా వ్యవసాయ రంగాన్నే కాకుండా విద్యుత్ రంగాన్ని కూడా అత్యున్నత స్థాయిలో తీసుకొచ్చి జనానికి ఎంతో సేవ చేస్తున్నాయి. నదులు తమ నీటిని తాము తాగవు. సాగరం కూడా ఈ జనానికి ఎంతో మేలు చేస్తుంది. మన జీవితంలో సేవా తత్పరత అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. సేవ లేని జీవితం కోట్ల పడగల నీళ్ళలో ఉండినా, బంధుమిత్ర వర్గాలతో కూడినా, ఎంతో మంది తనకి చేసే నినాదాలు చేసిన ఆ జీవితానికి విలువలేని నీటి మీద రావడం వ్రతాగే ఉంటుంది. ఈ సందర్భంలో దేశ సౌభాగ్యానికి సిన్నపడ్డలాంటి సంతతి అందించిన ఒక సైనిక మాతృమూర్తి హృదయంలో మీకు ఆలోచనలు మీ ముందు స్వల్పకాలంలోనే తెలియజేస్తాను. ఒక స్త్రీ దేశ సరిహద్దులో ఉండేటువంటి ఒక గ్రామంలో ఉండి తన కుమారుని దేశ సౌభాగ్యానికి చిహ్నంగా ఉండాలని దేశంలో సైనిక వృత్తిని స్వీకరించి సైనిక ఉద్యోగాన్ని చేపట్టి దేశానికి తన జీవితాన్ని అంకితం కావాలని నూనూగు నిమిషాల నూతన ఎవరైనా తన కుమారుని ఆశ్రయిపోతుంది. తన కుమారుడైనా ఆశ్రయిపోతుంది. అతను సరైన అంగీకరిస్తాడు. యుద్ధంలో ప్రవేశిస్తాడు. శత్రువులందరినీ చీల్చి చెల్లాడి తన శతజ్ఞుల చేత తన సంహరించి ఎంతో ఆనందంగా ఆ గుడాల నుంచి సైన్యాధిపతి అనుమతి చేసిన స్వగ్రామానికి చేరుకుంటాడు. దానిలో తేలుతూ కేరింతలపోతూ తన మాతృమూర్తి సందర్శించాలని పరితపించిపోతూ వస్తూ ఉంటాడు. నివాసానికి ఆవరణలోకి వస్తాడు. ఈలోగా శత్రు సైనికుడు వచ్చి అతన్ని శరీరం అంతా గాయపరుస్తాడు. తన తల్లి చూసి కన్నీటి ధారలతో ఒక క్షణం ఏడ్చిన చిరునవ్వుతో తన కుమారునికి స్వాగతం ఉంటుంది. ఎందుకు తెలుసా? తనకంటే దేశ సౌభాగ్యాన్ని నిర్ణయని అటువంటి సంతతిని ఈ దేశానికి నేను అందించాలని ఎంతో సంతోషంతో చిరునవ్వుతో రక్తసిక్తమై దాని ఆవరణంతా కనిపించిన కన్నీటి ధారలు ఆపుకొని చిరునవ్వుతో తన రక్తసిక్తమైన శరీరాన్ని తన కుమారుని చూసి తన హృదయానికి తన గుండె కట్టుకుంటుంది. ఎందుకంటే ఈ దేశం వ్యక్తి కంటే దేశ సౌభాగ్యం చాలా గొప్ప. వ్యక్తిగత స్వార్థపూరిత కార్యక్రమాల కంటే, వ్యక్తిగత స్వార్థం కంటే తన సంతానాన్ని ఉపయోగించే రాజనీతి కంటే దేశ సౌభాగ్యానికి మంచి సంతతించిన స్త్రీ పురుష సంబంధాలు చాలా అత్యున్నత స్థాయిలో విలువలు పొందుతాయి. చేసేది స్వల్పమైన అత్యంత విలువైనటువంటి జీవన విధానాన్ని అందించేటువంటి సేవా కార్యకర్తలు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. కాకపోతే మన రాజనీతి స్వామి వివేకానంద చెప్పినట్లుగా స్వార్థపరుల చేతుల్లో పడింది. సామాన్య యొక్క మట్టిని కల్పించే విధంగా మన రాజనీతి ఉంది. ఒక రాజనీతే కాదు, ఆధ్యాత్మిక తత్పరతో కూడిన జీవన విధానంతో రాజకీయ నాయకులు ఈ మతపరమైనటువంటి వృత్తిని చేపట్టిన వారు కూడా తమ స్వార్థానికి ఈ జన సమూహాన్ని తన వైపు పుట్టుకుంటున్నారు తప్ప నిజానికి ఎటువంటి సేవలు అందించట్లేదు. మన స్వార్థం కంటే, వ్యక్తి స్వార్థం కంటే దేశ సౌభాగ్యం అనేది ఆ సైనిక వ్యక్తి తన కుమారుని హృదయానికి హత్తుకున్నట్లుగాని మన ప్రధానమంత్రి కాబోయే మోడీ సైనికులకి ఆత్మస్థైర్యాన్ని నింపి దేశ సౌభాగ్యానికి సిరిపడ్డ సంతతిగా వారు తమ రాజనీతిని ప్రదర్శించి సామాన్య కూడా ఎంతో ఉద్ధరింపజేసి సామాన్య యొక్క జీవితాన్ని మెరుగుపరిస్తే ఎంతో అందరికీ ఆనందదాయకమే. మనకి మన గ్రామంలో ఉన్నటువంటి అనిల్ కుమార్ గారు స్వల్ప సహకారంతో చేసిన ఇది అనేక మంది స్ఫూర్తిలో నీటి ముందు అంత సహాయాన్ని సమాజానికి చేసేది వాడు. మదర్ తెరెసా
మహాసాగరంలో ఒక నీటి బిందువు సహాయం చేసినంత ఈ సమాజానికి సేవ చేసేనని అని అనేవారు. అలాగే మా అనిల్ కుమార్ గారు భవిష్యత్తులో నైతిక పరిపూర్ణ కలిగిన వ్యక్తులందరూ కూడా ఆయనకి నైతిక సహకారాన్ని ఇచ్చి సేవా కార్యక్రమాల్లో తాము కూడా ఒక భాగమని గ్రహించి ఈ గ్రామాభివృద్ధికి దేశ సౌభాగ్యానికి చిహ్నంగా ప్రతి ఒక్కరు ఉండగలని స్వామీజీ తలచినట్లుగానే స్వామి వివేకానంద తలచినట్లుగానే ప్రతి మనిషి మానవ కోటి వెనుకనున్న అపార శక్తి జ్ఞాన సాగరాల నుండి వెలువడి చిన్న కాలువని గ్రహించి ప్రతి మనిషి జీవితం సేవ తత్పరతో భాగంగానే ఉండాలని ప్రతి మాతృమూర్తి గ్రహిస్తుందని ఆ యుద్ధుడిని తల్లి ఆ సైనికుడు దేశానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆ వృద్ధమూర్తిని మన మోడీ చంద్రబాబు కూడా ఎంతో సైనిక శక్తిని ప్రోత్సాహించి దేశ సౌభాగ్యానికి ప్రతి ఒక్కరు స్థిరమైనటువంటి బుద్ధితో సేవా తత్వంతో జీవించేటువంటి హక్కు కల్పిస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు ఈ సేవా కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ దయచేసిన గౌరవనీయులు ఆచార్య గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే మన భారతదేశం.